మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. మత్స్యకారులకు సీట్ ఇవ్వని పవన్ ఓకదంపుడు ప్రసంగం ఎందుకు? రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయం. ఆంధ్ర మత్స్యకార సంఘాల సమన్వయ సమితి. మత్స్యకారులకు సీట్ ఇవ్వని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఓకదంపుడు ప్రసంగం ఎందుకు పనికిరాదని, సార్వత్రిక ఎన్నికల్లో మత్స్యకారుల అభ్యర్థులను గెలిపించడమే తమ ధ్యేయమని ఆంధ్ర మత్స్యకార సంఘాల సమన్వయ సమితి నాయకులు మూగి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉదయం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ సామాజిక వర్గానికి ఇచ్చిన సీట్లు తక్కువ గనక ఉన్న నాయకుల్ని గెలిపించాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఓకదంపుడు ప్రసంగం మత్స్యకారులపై చేశారని, నిజంగా ప్రేమ ఉంటే తమ కమ్యూనిటీకి ఎందుకు సీట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు అంటూ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. ప్రజాక్షేమం కోసం ముందుకు వచ్చిన వ్యక్తిని అని అన్నారు. ఈ సమావేశంలో మత్స్యకార నాయకులు కాసరపు వాసు, వాడముద్ర రామచంద్రరావు, చిన్నారావు, కోలా బాలాజీ, పరిమళ వాసు, ధోని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్రలో అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో 205 గ్రామాలు ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలు ఇచ్చే టిక్కెట్లే తక్కువ. అందులో అగ్రపీఠంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి, మరీ ముఖ్యంగా వాడబలిజ, జాలారి, అగ్నికుల క్షత్రియులకి సీట్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దయచేసి ప్రజలందరికీ కూడా విన్నపిస్తుంది ఏంటంటే, మన జాతిలో ఇచ్చినటువంటి టిక్కెట్లే తక్కువ కాబట్టి వారిని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించాలని ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కానీ, పలాసలో కానీ సిద్దిరి అప్పలరాజు గారికి మరియు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి భారీ అఖండ మెజారిటీతో మత్స్యకారులు, మత్స్యకార ఇతర జాతులు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాం. పెద్దలకు, పాత్రికేయ సోదరులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, మరి స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్ళకి మత్స్యకారులకి మొట్టమొదటి టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, పోలా గురువులు గారికి. అలానే మరి మోపిదేవి వెంకటరమణ గారు అసలు రాజ్యసభ వైపు మాలాంటి అంటే వెనుకబడినటువంటి ఈ కులాన్ని రాజ్యసభకు పంపించినటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఈ 3 జిల్లాల్లో, ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మైకులు పట్టుకుంటూ, నిన్న కూడా మన మీటింగ్లో చూసాం, మత్స్యకారుల గురించి చాలా మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మంచిదే, మీరు మంచి చేయాలనుకోవడం చాలా మంచిది. కానీ ఈ 3 జిల్లాల్లో మీరు ఏ ఒక్క చోట్ల కూడా మత్స్యకారుడికి ఒక్క టికెట్ కూడా మీరు ఇవ్వలేదు. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదో మాకైతే అర్థం కావట్లేదు. మరి గణేష్ కుమార్ గారు మా కులానికి చెందినటువంటి వ్యక్తి. ఈరోజు గణేష్ కుమార్ గారికి కానివ్వండి, లేకపోతే పలాసలో సిద్దిరి అప్పలరాజు గారు, ఆయన కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ మత్స్యకార నాయకులుగా మత్స్యకారులందరూ కూడా మరి అక్కను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా చట్టసభలకు వెళ్ళాలి, మనం కూడా మాట్లాడాలి. కేవలం మత్స్యకారుల గురించే కాకుండా నియోజకవర్గంలోని సమస్యలు అన్నిటి గురించి మరి చట్టసభల్లో మాట్లాడాలంటే మనం వాళ్ళు గెలిపించుకోవాలి. మన కోసం మాట్లాడే నాయకుడు డెఫినెట్గా చట్టసభలో ఉండాలంటే గెలిపించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఈరోజు మత్స్యకారులందరికీ ఉందని చెప్పేసి మీ ద్వారా మరి మా మత్స్యకార సోదరి అందరికీ కూడా మేము అనుకుంటూ, మాకైతే పూర్తి నమ్మకం ఉంది. సౌత్లో గణేష్ కుమార్ గారు కానివ్వండి, లేకపోతే పలాసలో సిద్దిరి అప్పలరాజు గారు కానివ్వండి, డెఫినెట్గా భారీ మెజారిటీతో గెలుస్తారనే పూర్తి విశ్వాసంతో మేమైతే నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాము. మరొకసారి మీ అందరి ద్వారా మా నియోజకవర్గ ప్రజల్ని, అలానే మత్స్యకార సోదరిమల్లి, తమ్ముళ్ళ, అన్నయ్యలందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి మీ 2 ఓట్లు, మీ ఓటుని మన గణేష్ కుమార్ గారికి, మన పలాసలో ఉన్నటువంటి సిద్దిరి అప్పలరాజు గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. పోటీ చేస్తున్న వాళ్ళకి మంచి
అవకాశం వచ్చింది వాళ్ళకి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద 7గిరికి మత్స్యకారులకి సీట్లు ఇవ్వడం అనేది సంతోషించిన విషయం, ఏ పార్టీ అయినా. కానీ మా కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ మంది వెళ్తే చట్టసభల్లోనూ మన ఉనికిని కాపాడుకుంటాము అనే మంచి ఆలోచనతో మేము అందరినీ గెలిపించుకోవాలనే భావంతో మేము ఇక్కడ కూర్చున్నాము. ఏదేమైనా బీసీలో ఉండే వాళ్ళ మత్స్యకారులని ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వమని చాలా. మిత్రులారా, నా పేరు సైకం రాజశేఖర్, అడ్వకేట్, హైకోర్టు, ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, అన్ని రాజకీయ పార్టీలు కలిపి మత్స్యకారులకు 7 శాసనసభ టికెట్లు కేటాయించారు. దాదాపు రాష్ట్రంలో మత్స్యకారులు 40 లక్షల జనాభా ఉంటే ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిపి 7 అంటే 7 సీట్లు కేటాయించడం ఇది మాకు తీవ్ర అన్యాయం. అయినా సరే మాకు జరుగుతున్న అన్యాయాలు మేము ఒక పక్కన పోరాటం చేస్తూనే మాకు ఇచ్చిన పరిమిత సీట్లలో అయినా సరే మేము మా వారిని నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సీట్లలో మా వారి గెలుపు కోసం మేము కృషి చేస్తున్నాము, వారి కోసం మేము ప్రచారం చేస్తున్నాము. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన అన్ని సీట్లలో కూడా మత్స్యకారులు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. మేము సీట్లు గెలవడం కూడా ఖాయం. అట్లాగే విశాఖపట్నం సౌత్లో కూడా మేము గత 3-4 రోజుల నుంచి అన్ని పేటలు కావచ్చు, వార్డులు కావచ్చు, నగరాలు కావచ్చు, మేమంతా కూడా ప్రచారం చేస్తున్నాము. వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఆయన కని విని ఎరగని రీతిలో విశాఖపట్నం చరిత్రలో కని వెరగని రీతిలో మా మత్స్యకారుడు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. మేము ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకి, విశాఖపట్నం సౌత్లో ఉన్న మత్స్యకార సోదరులకి, మత్స్యకార సంఘాల నుంచి మా విజ్ఞప్తి ఏమిటంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మనం ఏకపక్షంగా ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దయచేసి మత్స్యకార సోదరులు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, భేషజాలు లేకుండా మన ముద్దుబిడ్డ వాసుపల్లి గణేష్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపించి మన సమస్యల పరిష్కారంగా మన నాయకుడిని మనం పంపించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి విశాఖపట్నం దక్షిణం మత్స్యకార సోదరులకు విజ్ఞప్తి, వాసుపల్లి గణేష్ కుమార్ గారికి అఖండ మెజార్టీ గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ నెగ్గించుకోవాలనేటువంటి సంఘాలన్నీ ఏకమయ్యి అన్ని జిల్లాల్లో కూడా ఉన్నటువంటి మాకు ఎక్కడైతే 7 సీట్లు ఇచ్చున్నారో ఆ సీట్లన్నీ నెగ్గించుకుంటూ ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి సౌత్ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారిని, అలాగే తూర్పు నియోజకవర్గం నుంచి ఉమ్మడి మహేష్ని, ఉమ్మడి భాస్కర్ రావుని, ఇలాగా మొత్తం ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో సంఘాలన్నీ ఏకమై వేళందరూ కూర్చున్నాము. మేమందరూ కూడా ఏకదాటిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మత్స్యకారులందరినీ గెలిపించుకొని తీరుతాం. మత్స్యకారుల జెండా మేము ఎగరవేస్తాం.